అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చూసారా ములగ చెట్టు ఎంత కాడ ఉందో, ఆకు కూడా అలాగే రాలిపోతుంది, పూత రాలిపోతుంది. చూడండి ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా. తల్లికి బిడ్డ భారం అంటారు కదా, నాకు ఈ చెట్టుని చూస్తుంటే ఆ సామెత గుర్తొస్తుందండి. చూడండి చూడండి, ఎక్కడ చూసినా కాయలే కనిపిస్తున్నాయి. చూడండి చూసారా, ఎక్కడ చూడు కాయలే, ఎక్కడ చూడు కాయలే. ఇది చూడండి పాములాగా ఎలా చుట్టుకున్నాయో కదా. చాలా ఈ చెట్టు వేసి 2 years అయిందండి. 2 years వేసినప్పుడు ఎంత కాయలేదు, కానీ బాగానే కాసింది. తర్వాత బాగానే కాసింది కొంచెం. ఈ సంవత్సరం మాత్రం బాగా కాసిందండి, చాలా బాగా కాసింది. ఇంకా పోతుంది, ఇంకా ఇదైతే మంచి హైట్ అయిపోతుంది. మొన్న ఒకసారి అక్కడికి నరికించేసాం, కానీ మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఎదిగింది, మళ్ళీ కాసింది. మొన్నటి వరకు 2-3 అలా ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లెక్క లేకుండా ఉన్నాయి. కానీ దిష్టి పెట్టకూడదు అనుకోండి, కానీ చెప్తున్నా. ఈ పూతంతా రాలుతుంది కదా, రాలిన పూతంతా పోగేసి నేనేం చేస్తానంటే మిద్దె మీద మొక్కల్లో వేస్తాను. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది కదా, ప్రోటీను పోషకాలు బాగుంటాయి కదా. మునగాకులో మనుషులకే మంచిది కదా, మరి మొక్కలకు కూడా మంచిదే ఉంటుంది కదా. అందుకనేసి ఆ ఆకులు మెట్లు చూసారు అలా పాడైపోయినాయి. ఈ ఆకు రాలి ఇంకా ఎదుగో ఇక్కడ కూడా పూత రాలుతుంది, ఆకు రాలుతుంది, పువ్వు రాలిపోతుంది. చూడండి అంత కాయ ఉంది, చెట్టు అంతా కాయ ఉంది. ఎంత కాయ ఉందో చూసారా. మొన్న ఒక రోజు వేసానండి ఇందులో ఆకు తెచ్చి, ఇదిగో చూసారా. ఇలాగ ఒక్కొక్కసారి తెచ్చినాయి అంటే రోజు తీసుకొస్తాను, ఒక్కొక్క దాంట్లో వేస్తాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో వేస్తాను అన్నమాట. ఇందులోది అయిపోయింది, ఎండిపోయింది, అదే మట్టిలో కలిసిపోయింది. ఇందులో వేసింది కూడా మట్టిలో కలిసిపోయింది. అది ఇంకా అక్కడక్కడ చిన్న ఆకులు ఉన్నాయి. సోను లేగు సోను. చూడండి ఆ ఆకుపైన మునగాకు రాలిపోయిన ఆకులన్నీ తీసుకొచ్చి ఇలా మొక్కలు మొదట్లో వేస్తాను అన్నమాట. వీటికి మంచిగా పోషకాలు ప్రోటీన్ ఉంటుంది కదా అనేసి. ఈసారి చామంతి మొక్కలు అన్నీ పోయినాయండి, ఏదో ఒకటి మిగిలింది, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.